అందరికీ వందనాలు. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పాల్ ప్రసాద్ గుడివాడ. ఈ నెల 24వ తారీఖున రాజమండ్రి సమీపంలో జరిగిన ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణం యావత్ ప్రపంచమంతటిని కూడా ఆలోచింపచేసింది అయిపోయింది. యావత్ క్రైస్తవ ప్రపంచమంతా కూడా వేదనతో, బాధతో నింపబడిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు పోలీసు వారు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అనేక మంది నాయకులు, అనేక మంది క్రైస్తవ నాయకులు అందరూ కూడా ఎక్కడ చూసినా, ఎవరి నోటు చూసినా, ఏ స్థలంలో చూసినా ఈ విషయాల్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. మొదటి వీడియోలో నేను తెలియజేసింది ఏంటంటే, ఆయన మరణం హత్య కాదా, నిరూపణ అంటే ఆధారాలతోనే ఆ విషయాలను ప్రశ్నించాం తప్ప లేని విషయాలు ఇందులో ఏది కూడా మనం కలపలా. ఏయో విషయాలు లేనిపోయిన మాటలు మాట్లాడలేదు, ఏ సందర్భమైన విషయాన్ని ఏం ప్రస్తావించలా. ఒకటి మనం అడిగింది, ఆయన ఒంటి మీదకి ఆయన మరణించిన స్థలంలో ఆయన బాడీ మీద బండి ఎందుకుంది, ఆ చెక్కలకి రక్తం ఎందుకుంది, ఆ శరీరం మీద బూట్కాలు ముద్ర ఎందుకుంది, ఆయన బండికి వెనకాల డాష్ ఇచ్చినట్టుగా ఆ సొట్ట పడింది కదా, అది జరిగిన సందర్భం, ఇవన్నీ నిజం కావా అనే విషయాన్ని ప్రశ్నించాం. ఇప్పుడు జరుగుతున్న సన్నివేశాల సంఘటనలు మనం చూస్తున్నప్పుడు ఒక విషయాన్ని నాకు అర్థమవుతుంది. ఇది ప్రవీణ్ పగడాల యొక్క మరణం వారి యొక్క ఉద్దేశం కాదు, యావత్ క్రైస్తవ సమాజ విలువలను చంపాలనేది వారి ఉద్దేశం. ఓ క్రైస్తవ సమాజంలో ఒక ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి చారిత్రాత్మకంగా, బిబ్లికల్గా, అలాగనే మూలాలు ఎరిగిన వాడిగా, భారతదేశపు సాంప్రదాయాలు సిద్ధాంతాల సమస్తమును కూడా ఎరిగిన వాడిగా డిబేట్లో కూర్చుంటే ఎదుటి వ్యక్తి వణికే పరిస్థితులు, ఎదుటి వ్యక్తి భయపడే విధంగా ఆయన ప్రతి స్థలంలో కూడా మనకు కనబడుతున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఒక తాగుబోతుగా, ఒక విలువలేని వ్యక్తిగా ఆయన చిత్రీకరించి యావత్ క్రైస్తవ్యం కూడా ఇలాంటిదే అని చూపించాలనేది వారి యొక్క ఉద్దేశం. ఈ విషయాల గురించే మీతో మాట్లాడడానికి ఈరోజు నేను చూపించే కొన్ని సంఘటనలు, నేను వీడియో ద్వారా తీసుకొస్తున్న కొన్ని సంఘటనలు, ఒకటి ఈ విషయాలను ప్రజెంట్ చేస్తున్నా, ఈ విషయాలను బయటకు తీసుకొస్తున్న మీడియా ఛానల్స్ వారికి, అలాగనే వీటిని వక్రీకరించి మాట్లాడుతూ, హేళన చేస్తూ మాట్లాడుతున్న మతోన్మాదులు, క్రైస్తవ విరోధులైన వారు కూడా వీటిని తెలుసుకోవాలి, ఇది నిజం కాదా అనే విషయాన్ని వారికి ప్రశ్నార్థంగా మిగలాలన్నది. రెండవది, ఈ సంఘటన తెలిసిన వెంటనే, అనగా ఆయన బ్రాందీ షాప్లో, వైన్ షాప్లో వైన్ కొన్నారు, బ్రాందీ షాప్లో ఉన్నారు, రోడ్డు మీద ఆయన స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు, బండి ఇష్టానుసారంగా బండి నడుపుతున్నాడు, యాక్సిడెంట్లు చేసి బండి మించి పడిపోయారు. ఈ విషయాలన్నీ వింటున్న క్రైస్తవులకు కూడా ఒక కలవరం వచ్చింది. ఏంటి ఇలాంటి వ్యక్తి ఇలాగ ఉన్నాడా అనేది ఈ వీడియో కథనాలను బట్టి, ఈ మీడియా ఛానల్స్ ప్రజెంటేషన్స్ బట్టి, ఈ మీడియా ఛానల్స్ లో వస్తున్న ఈ కథనాలను బట్టి కలవరం చెందుతున్నారు. వారి హృదయాలను కూడా ధైర్యపరచాలన్నదే నా ఉద్దేశం. అలాగని మరోసారి చెప్తున్నాను, అలాగని ఎక్కడెక్కడో లేనిపోని వాటిని ఇందులో తీసుకురావట్లా. ఏ ఛానల్స్ వారైతే ప్రజెంట్ చేశారో, ఏ ఛానల్స్ వారైతే చూపించారో, ఆ ఛానల్స్ వారు చూపించిన విజువల్స్ లోంచే నేను కొన్ని ప్రశ్నలను వారిని అడగాలని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఒకటి, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన అక్కడ బయలుదేరిన సమయం ఉదయం హైదరాబాద్లో 11:30 బయలుదేరారు. ఆయన మరణించిన సమయం ఆయన రాజమండ్రి సమీపంలో నయారాయణ పెట్రోల్ బంక్ దగ్గర ఆపోజిట్లో ఆయన మరణం పొందిన కొవ్వూరు దాటిన తర్వాత ఆయన మరణించిన సమయం మనం చూస్తే 11:42 అనేది మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈయన ప్రయాణం చేసిన సుమారు 12 గంటల సమయం ప్రయాణం చేశారు. ఈ 12 గంటల సమయంలో నేను అన్ని వివరించాల్సిన పని లేదు, ఆల్రెడీ అన్ని కూడా ఛానల్స్ అన్ని కూడా కనబడుతున్నాయి. ఆల్రెడీ నేను చెప్తున్న విషయాలు కూడా చాలా మంది ఛానల్స్ ద్వారా మన లీడర్స్, క్రిస్టియన్ లీడర్స్ అయిన వారు, అలాగే కొంతమంది ఛానల్స్ వారు ఇవన్నీ కూడా తెలియచేశారు, ముందుకు తీసుకొచ్చారు. నేను కూడా ఈ విషయాలను ముందుకు తీసుకురావాలని ఆశతో నేను ముందుకు వస్తా ఉన్నాను. అందుకనే నేను మరీ లోపలికి వెళ్ళట్లేదు. కానీ ఒక విషయాన్ని, 12 గంటల సమయంలో ఆయన
విజయవాడలో ఒక 4 గంటల సమయం అంతా కూడా అక్కడ గడిపినట్టుగా మనకు కనబడుతుంది. ఈ 12 గంటల సమయంలో 4 గంటల సమయం మనం తీసేసాం. ఇకపోతే ఇప్పుడు ఈయన ఎల్బీ నగర్లో ఒక వైన్ షాపులో ఒక 3 రకాల ఆయన వైన్స్ కొన్నట్టుగా, ఒక 5 బాటిల్స్‌ను ఆయన తీసుకెళ్ళినట్టుగా మనకు అక్కడ కనబడతా ఉంది. అంటే ఈ 5 బాటిల్స్ తాగడానికి ఎంత టైం పడుతుంది? ఒకటి. అలా ఒక దగ్గరే కాదు, ఆయన 3 బ్రాందీ షాపుల్లో ఆయన కొన్నట్టుగా, 3 వైన్ షాపులు ఆయన కొన్నట్టుగా మనకి వాళ్ళు చూపిస్తా ఉన్నారు. మంచిది. అయితే ఒకటి, ఆయన 3 షాపుల్లోని కొన్న ఆ బాటిల్స్ తాగడానికి ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తూ తాగలేడు కదా! ఎక్కడొక్కడ ఆగాలి. ఆగి తాగాలి. కనుక ఆగి తాగిన సందర్భాల్లో సమయం అనేది కేటాయించబడుతుంది. బండి నడిపిన విధానాలు కొన్ని స్థలాల్లో చూపిస్తున్నారు. ఆయన బండిని కూడా నడపలేనంత మత్తుగా, ఆయన బండిని కంట్రోల్ చేయనంత మత్తుగా ఉన్నారు. ఇంత కంట్రోల్ చేయలేనంత మత్తుగా స్పీడ్‌గా ఆయన నడపగలరా? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అనగా ఆయన వస్తే స్లోగానే రావాలి. చాలా స్లోగా రావాలి. మాక్సిమం మనకు చూపిస్తున్నారు. దీన్ని రూఢిపరచడానికే ఎక్కడో 3 స్థలాల్లో పడిపోయారని, బండి డ్యామేజ్ అయిందనే విషయాన్ని కూడా చూపిస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. మంచిదే. కానీ ఎంత మనం చూసుకున్నా పడిపోయిన స్థలంలో కాసేపు ఆయన కూర్చున్నా, పడిపోయిన దగ్గరల్లో ఒక అరగంట సమయం చూసుకున్నా, 3 స్థలాల్లో పడిపోయిన 3 స్థలాల్లో 3 అరగంటలు, అదొక గంటన్నర. ప్రవీణ్ ప్రగడాల్ గారిని ఏ విధంగా చిత్రీకరిస్తున్నారు, క్రైస్తవ సమాజం మీద ఎలాంటి బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారన్న దాన్ని మనం ఈ సమయాన్ని కేటాయించగలిగితే, సుమారు ఆయన ప్రయాణించిన సమయాన్ని మనం ఒకవేళ కంపేర్ చేస్తే 3 గంటల సమయం తాగడానికి, 4 గంటల సమయం రెస్ట్ తీసుకోవడానికి, పడిపోయిన దగ్గరలో ఒక అరగంట సమయం చూసుకున్నా, ఎంత లేదన్నా ఆయన 3.5 గంటల సమయంలో రాజమండ్రి పరిసర ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి రాగలడా? 400 కిలోమీటర్ల దూరం రాగలడా అన్నది. ఆయన రాలేడు అనే విషయం ఇది నిజం కాదు కదా. ఇక రెండో విషయం, ఆయన బ్రాందీ షాపుల్లో తాగిన విజువల్సే సీసీ కెమెరాలని చూస్తున్నారు. నాకు తెలియక అడుగుతాను, ఆయన ప్రయాణం చేసి వస్తున్న సందర్భాల్లో వీళ్ళకి హోటల్లో సీసీ కెమెరాలు, ఒకవేళ ఎక్కడైనా డ్రింక్ తాగడానికి ఆగిన షాపుల్లో సీసీ కెమెరాలు, ఏదైనా కాఫీ తాగే దగ్గర, ఒకవేళ టీ టైం దగ్గర సీసీ కెమెరాలు, ఎక్కడైనా రెస్ట్ తీసుకోవడానికి ఏదైనా ఒక లాడ్జ్ దగ్గర ఎక్కడన్నా ఒకవేళ రెస్ట్ తీసుకున్నారేమో, ఇటువంటి స్థలాల్లో సీసీ కెమెరాలని పరిశీలించడానికి వీళ్ళకి లేని ఆలోచన, కేవలము వైన్ షాపుల దగ్గరికి వెళ్ళాలని ఆలోచన ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఆ విజువల్స్ మాత్రమే వాళ్ళు బయటికి తీయడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ 12 గంటల సమయం ఆయన కనీసం టిఫిన్ కానీ, భోజనం కానీ, టీ కానీ, డ్రింక్ కానీ తాగిన సమయాలు, సందర్భాలు, స్థలాల్లో సీసీ కెమెరా ఫుటేజెస్ ఏమీ కూడా వీళ్ళకి దొరకలేదా? అంటే ఈయన ఓన్లీ తాగడానికే ఈ 12 గంటల సమయాన్ని అంతా కూడా వెచ్చించారు ఆయన. ఇప్పుడు మరొక విషయం, అక్కడి నుంచి ఆయన తీసుకున్న ఆ యొక్క వైన్ బాటిల్స్ అన్నీ కూడా ఒక రకమైనవి కాదు, ఒక బ్రాండ్వి కాదు, బీర్ బాటిల్స్. అందులో రమ్ అని, జిన్ అని, రమ్ అని, బ్రాందీ అని, రకరకాల బ్రాండ్స్ అందులో కనబడుతున్నాయి. అంటే ఒక భయంకరమైన తాగుబోతు కూడా అన్ని కలిపి తాగలేడు ఎవరు కూడా. కానీ ఈయన ఎలా చిత్రీకరిస్తున్నారంటే, ఏదో విధంగా ఇతన్ని ఒక తాగుబోతుగా చిత్రీకరించాలి అన్నది వీరి యొక్క ఉద్దేశం. ఇందులో స్పష్టంగా కనబడుతుంది. ఇది నిజం కాదా? ఆలోచించేద్దాం. ఇది నిజం కాదా? కనుక ఇది కేవలము ప్రవీణ్ గారిని ఒక తాగుబోతుగా చూపించాలన్నదే వీరి యొక్క ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది. ఇక మూడో విషయం ఏంటంటే, ఆయన ఒక కోటీశ్వరుడు అండి, ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన. ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి. సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఆయన కొన్ని ఆఫీసెస్ ఉన్నాయి. అవి కొన్ని మన దేశంలోను, కొన్ని రాష్ట్రాల్లోనూ, అలాగనే ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. చూడండి, మీకు చూపిస్తా ఉన్నాను. ఇతర దేశాల్లో కూడా ఆయనకి కొన్ని ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి సంబంధించిన ఆఫీసెస్ ఉన్నాయండి. ఇలాంటి గొప్ప కోటీశ్వరుడిని, ఇలాంటి వ్యక్తి రోడ్డు మీద బ్రాందీ షాపుల్లో, వైన్ షాపుల్లో కొనుక్కొని తాగవలసిన అవసరం ఏముందండి?
రోడ్డు మీద, రోడ్డు పక్కన ఒక పార్కుల్లో పడుకోవాల్సిన అవసరం ఏముందండి? ఆయనే ఒకవేళ తాగాలనుకుంటే ఒక 5 స్టార్ హోటల్లో ఆయన రూమ్ తీసుకొని బాయ్‌కి బాయ్‌తో చెప్పి రప్పించుకొని తాగి కాస్త రిలాక్స్ అయ్యి అప్పుడు బయలుదేరొచ్చు. ఆ స్ ఆ స్థాయి ఆయనకుంది. కానీ ఈరోజు మరి ఎందుకు ఈ విషయాన్ని ఇలాగా వాళ్ళు మభ్యపెడుతున్నారు అంటే ఈయనొక ఆహ్, ఒక చిల్లరి వ్యక్తిగా ఆయన్ని చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా చాలా భయంకరమైన విషయం. ఈ విషయాన్ని గమనించాలి. ఆయన ఒక కోటీశ్వరుడు అన్నది నిజం కాదా? ఆయన ఒక గొప్ప వ్యక్తి. గొప్ప ఉన్నతమైన మనోభావాలు కలిగిన వ్యక్తి. ఆయన మొఖం దాచుకుంటున్నాడన్న మొఖం దాచుకోవాల్సిన పనేంటండి? ఆయన ఏ హోటల్‌లో 5 స్టార్ హోటల్‌లో దిగితే మొఖం దాచుకోవాల్సిన పనేంటి ఆయన? అక్కడే తాగొచ్చు ఆయన తాగాలనుకుంటే. కానీ ఇది కేవలము ఇది ఒక సృష్టి, ఒక చిత్రీకరణ. ఇది కేవలం ఇదొక ప్రవీణ్ పగడాల గారిని ఒక తాగుబోతుగా క్రైస్తవ సమాజాన్ని ఒక తప్పుగా చిత్రీకరించడానికి ఈరోజు చేస్తున్న ఈ ప్రయత్నం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే మరొక విషయం. ఇక ఈయన బయలుదేరిన అక్కడి నుంచి కూడా ఇక్కడి వరకు వచ్చిన ఈ రాజమండ్రిలో సమీపంలో చనిపోయిన స్థలం వరకు కూడా ఆయన ఎవ్వరు కూడా గుర్తుపట్టలేదంటండి. ఎక్కడ గుర్తుపట్టినట్టుగా మనకెక్కడ ఆనవాళ్ళు లేవు. ఒకటి అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకునేవాడు అన్నాడు, నేను సరిగ్గా చూడలేదని. ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసి చెప్తున్నాడు, నేను సరిగ్గా చూడలేదండి అని ముఖాన్ని సరిగ్గా చూడలేదని. లేకపోతే ఆ టీ కొట్టు కుర్రాడు చెప్తున్నాడు, నేను సరిగ్గా చూడలేదు అతన్ని మాస్క్ పెట్టున్నాడు. ఎండలో బాగా నీరసపడిపోయి ఎంత పడిపోయి అక్కడ కూర్చున్నవాడు హెల్మెట్ తీయాలి కదండి. హెల్మెట్ తీయాలి కదా రిలాక్స్ అవ్వడానికి. హెల్మెట్ కానీ మాస్క్ కానీ తీయలేదు అంటే కారణం తన యొక్క ప్రతిబింబాన్ని తన రూపాన్ని చూపిస్తే ఆయన ప్రవీణ్ పగడాల కాదనే విషయం తెలిసిపోతుందనే విషయాన్ని జాగ్రత్త పడ్డారు. ఇది మనకి స్పష్టత అవుతుంది. ఇది నిజం కాదా? ఇకపోతే ఆయన వాడిన హెల్మెట్ అక్కడ ఈ 12 గంటల సమయంలో వాడిన హెల్మెట్ కానీ వాడిన బండి కానీ అవి కాదు అనడానికి ఆధారాలు ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాం. ఇక్కడ మనకి ప్రవీణ్ పగడాల గారు మరణించిన స్థలంలో ఉన్న ఆ హెల్మెట్కి ఒక లోగో ఉంది. జావా కంపెనీ లోగో ఉంది. కానీ ఇక్కడ మనకి ఎక్కడ చూసినా ప్రమాద స్థలంలో ఉన్న ఆ బండికి వెనకాల ఉన్న ఈ రెడ్ లైట్ సిగ్నల్ లైట్ చూడండి. ఈ బండికి మనకి ఇది కనబడుతుందా? లేదు. బ్యాక్ వీల్ దగ్గర ఉన్న ఈ చిన్న మార్పులు చూడండి, ఇవి కూడా మనకు కనబడట్లా. మూడవది ఇక్కడ మనకు కనబడుతున్న సెల్ ఫోన్ స్టాండ్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. సంఘటనా స్థలంలో ఉన్న బండికి ఆ యొక్క స్టాండ్ కూడా అక్కడ కనబట్ల మనకి చూస్తా ఉన్నాను. ఇప్పుడు ఇన్ని మార్పులు కలిగిన ఈ బండిలో మార్పులు కనబడుతున్నాయి, లోగోలో మార్పులు కనబడుతున్నాయి. ఇంకా మనం చూస్తే ఇంకా డీప్ గా చూస్తే ఆ వ్యక్తి వేసుకున్న డ్రెస్ లో కూడా మార్పు కనబడుతుంది. మన ప్రవీణ్ గారి యొక్క శరీరాన్ని ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి యొక్క శరీరాన్ని మనం చూస్తే పూర్తిగా మార్పులు కనబడుతున్నాయి. ఇన్ని మార్పులు కనబడుతుందిగా ఇది నిజం కాదా? ఒకసారి ఆలోచించేయండి. ఇవన్నీ నిజం కాదా? ఇక పూర్తి ఇంకొక విలువైన విషయాన్ని మీకు జ్ఞాపకం, ఇవన్నీ కూడా విజువల్స్ లో మీడియా వాళ్ళు చూపించినవే, మనం కొత్తగా సృష్టించినవి కావు. మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, మనం సృష్టించి మనం ఆలోచించి ఎక్కడెక్కడి నుంచో తెచ్చినవి కాదు. మీడియా ఛానల్స్ వారు చూపించిన విజువల్స్ లోంచే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇకపోతే ఎల్బీ నగర్ లో ఆయన బ్రాందీ షాప్లో వైన్ షాప్లోనికి వెళ్ళి వైన్ కొంటున్న తర్వాత ఆయన 5 రకాల వైన్స్ 5 బాటిల్స్ కొన్నారు ఆయన. అలా కొన్న తర్వాత ఆయన ఫోన్ పే చేసినప్పుడు ఆయన చేతిలో 2 ఫోన్స్ కనబడుతున్నాయి. చూడండి, ఇక్కడ 2 ఫోన్స్ కనబడుతున్నాయి. ఈ 2 ఫోన్స్ లోంచి ఒక ఫోన్ ద్వారా ఫోన్ పే చేశారు ఆయన. ఒక ఫోన్తో మాట్లాడాడు. ఇది మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక రెండో విషయం, ఆయన ఫోన్ పే చేసిన సమయాన్ని మనం చూసినట్లయితే ఆయన ఫోన్ పే చేసిన సమయం మీకు విజువల్స్ చూపిస్తున్నాను పైన. 12 గంటల
19 నిమిషాలు ఆయన ఫోన్ పే చేసి బయటకు వచ్చిన సమయం కూడా 12 గంటల 19 నిమిషాలు మనకి కనబడుతుంది. అంటే 12 గంటల 19 నిమిషాలు, 12 గంటల 12 నిమిషాలు 14 నిమిషాలకి ఆయన 12 నిమిషాలకి ఆయన లోపలికి వచ్చారు. 12 గంటల 19 నిమిషాలకి ఆయన బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయినట్టుగా విజువల్స్ వారు చూపించినవి, మనం సృష్టించినవి కాదు. ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఇక్కడున్న ఒక రహస్యం ఏంటంటే, ఫోన్ పే చేశాడు కదా, ఆ ఫోన్ పే చేసిన సమయాన్ని మనం చూసినట్లయితే 12 గంటల 24 నిమిషాలు కనబడుతుంది. జాగ్రత్తగా చూడండి. ఇది 12 గంటల 24 నిమిషాలు. ఏంటి ఇది? ఇది మీడియా ఛానల్స్ చూపించిన ఇప్పుడు ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఇది ఒక తప్పు త్రోవ పట్టించడానికి ప్రవీణ్ పగడాల గారిని ఒక తాగుబోతుగా, అలాగనే క్రైస్తవ్యాన్ని ఒక చెడ్డదిగా సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలు అని, దీని వెనక ఏదో రహస్యం దాగి ఉందనే విషయం మనకి క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఈ విషయాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. పేజ్ చూద్దాం. మనం పెట్టుకున్న నమ్మకం గొప్పది. మన క్రీస్తు గొప్పవాడు. ఆయన చూపిన ప్రేమ గొప్పది. ఆయన మనకి నేర్పిన పవిత్రత గొప్పది. కనుక లోకంలో ఆయన చెప్పింది ఒకటే, నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులై ఉండమని చెప్పాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో మనం చెప్పేది కూడా అదే. ఆయన రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యానికి చేరుకోవడానికి పరిశుద్ధమైన జీవితాన్ని ఎన్నుకున్న వాళ్ళం మనం. కనుక ఈరోజు ప్రవీణ్ గారిని ఒక తాగుబోతుగా, చిల్లర వ్యక్తిగా, ఒక చీప్ క్యారెక్టర్గా ఆయన చూపించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రయత్నాల విషయంలో ఎవ్వరూ కలవరపడద్దు. కనుక క్రైస్తవ జనాంగమా, ఐక్యం కలిగి ప్రార్థన చేద్దాం. ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ దినాల్లో మనకొచ్చిన ఈ ఐక్యతే స్థిరముగా మనం ఐక్యతలో ముందుకు వెళ్ళాలి. మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన మత స్వాతంత్రతను మనం సంపాదించుకోవాలి. భారతదేశంలో మనము భారతీయులమే. మనకి భారతదేశంలో మత స్వాతంత్రత ఉంది. మనం మన నచ్చిన దేవుని ఆరాధించుకుంటున్నాం. కనుక ఈరోజు మతోన్మాదులు చేస్తున్న ఏ విషయాలకి కూడా ఎలాంటి కామెంట్స్కి కానీ, ఎలాంటి నినాదాలకు కానీ, ఎలాంటి వారు చేసే ప్రయత్నాలు కానీ, ఎలాంటి కలవరం చెందించే విషయాలకు కానీ దయచేసి కలవరపడద్దు. ప్రార్థిద్దాం, పోరాడదాం, సాధిద్దాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.